ఛానల్ కి స్వాగతం। ముందుగా రాజసుధ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు। అయితే ఈ శ్రావణ మాసంలో మనమందరం కూడా వరాల్ని కురిపించే వరలక్ష్మిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం। మరి వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి, మరి వరలక్ష్మి వ్రతం రోజు పాటించవలసిన విధి విధానాలు ఏంటో తెలుసుకుందాం। అయితే చాలా వరకు మనం అమ్మవారిని వరలక్ష్మిని వరాలు ఇవ్వమని చెప్పి మనం పూజిస్తూ ఉంటాం। వివాహం అయిన 5 సంవత్సరాలు వరలక్ష్మి వ్రతం గాని మంగళగౌరి వ్రతం గాని చాలా మంది నోము నోచుకుంటూ ఉంటారు కొత్త పెళ్లి కూతుర్లు। అలాగే ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా జరుపుకుంటారు, ప్రతి ఆడవాళ్ళు కూడా జరుపుకుంటారు। మరి చాలా వరకు వరలక్ష్మి వ్రతంలో మనం ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి, అమ్మవారి కృపకు మనం ఎలా పాత్రలు అవుతాం, మరి ఏ రకంగా మనం పూజ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఈ రోజు తెలుసుకుందాం। అయితే చాలా వరకు మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్। మరి ఈ మంత్రంతో మనం అమ్మవారిని అందరం కూడా పూజ చేస్తాం అన్నమాట। శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, ప్రసన్న వరలక్ష్మి, వరదో మమ అని చెప్పి అమ్మవారిని మనం దండం పెట్టుకుంటాం। శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క రూపం కాదండి, అనేక రూపాలతో మనం పూజ చేస్తూ ఉంటాం। అలాగే అయితే చాలా వరకు మరి పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి। ఎందుకు జరుపుకోవాలి అంటే అమ్మవారు మరి కథలో చెప్పారు, వరలక్ష్మి వ్రతం సంబంధించిన కథలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారాన్ని ఎందుకు చెప్పారంటే అయ్యవారిది అంటే అమ్మవారి భర్త శ్రీ మహావిష్ణువుది శ్రవణ నక్షత్రం, మరి శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇది శ్రావణ మాసం అయింది కదా। మరి అలాగే చంద్ర సహోదరి ఆమె, చంద్రుడు అమ్మవారికి తోబుట్టు కాబట్టి పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం అమ్మవారి వ్రతం మనం జరుపుకోవడం వల్ల ఇటు పుట్టింటికి అటు అత్తింటికి ఇద్దరికి కూడా శ్రేయస్కరమట। ఈ విషయం అందరూ తెలుసుకోండి। అలాగే చాలా వరకు ఒక ముఖ్య విషయం ఏంటి అంటే పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం మరి మన ఆడవాళ్ళందరికీ అడ్డులు కలుగుతూ ఉంటాయి। అలాంటప్పుడు అమ్మవారు స్త్రీ పక్షపాతి కాబట్టి ఆడవాళ్ళకి ఏదైనా అడ్డులు తగిలితే 4-5 శుక్రవారాల్లో మిగతా శుక్రవారాల్లో మొదటి శుక్రవారం కానీ అంటే అడ్డు తగులుతుంది ఏమన్నా అనుకుంటే మొదటి శుక్రవారం కానీ, 3వ శుక్రవారం కానీ, 4వ శుక్రవారం కానీ ఇలా జరుపుకోవచ్చు। కాబట్టి ఆ విషయంలో ఎవరు ఆందోళన పడద్దు। అయితే చాలా వరకు వరలక్ష్మి వ్రతము కథలో ఏముంటుందంటే కుండిన నగరంలో మగధ దేశంలో చారుమతి అనే ఒక ఇల్లాలు ఉందట। ఆమె ఎంత నిరాడంబరంగా ఉంటుందంటే పొద్దున లేసి అత్తమామలందరికీ కూడా సేవలు చేసి సపర్యలు చేసి భర్త మన్ననలు పొందిందట। అమ్మవారు అలాంటి ఆమె కళలోకి వచ్చి పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని సాక్షాత్తు అమ్మవారే చెప్పారట। మరి ఆమె ఒక్కావిడ ఈ వ్రతాన్ని చేసుకోలేదట, 4 వర్ణాల వారిని కూడా పిలిచి చక్కగా పంచ పల్లవాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఈశాన్య ప్రదేశంలో చక్కగా పసుపు నీళ్ళన్నీ చిలకరించి గోమయంతో అలకాలి। మరి ఇప్పుడు అంతా అపార్ట్మెంట్స్ కాబట్టి గోమయంతో మనం అలకలేము కాబట్టి చక్కగా పసుపు నీళ్లు జల్లి పూజా మందిరంలో ఈశాన్య ప్రాంతాన పసుపు నీళ్లు జల్లి చక్కగా అష్టాదళ పద్మం వేయండి। ఆ పద్మంలో శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు ఉంటారు। ఇప్పుడు కూడా అమ్మవారిని ఒక్కరినే మనం పూజించకూడదట, శ్రీ మహావిష్ణువుతో కలిపి పూజించారట। కాబట్టి అష్టాదళ పద్మంలో అయ్యవారు ఉంటారు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఉంటారు। మరి చక్కగా అమ్మవారికి పీట వేసి కలశం ఆచారం ఉన్నవాళ్ళు, కలశం ఆచారం లేని వాళ్ళు ఎవరు ఆందోళన పడద్దు। అమ్మవారి చక్కగా ఇలా మూర్తిని తయారు చేసి ఆ వరలక్ష్మిని ఎంతో అందంగా అందరూ తయారు చేసుకుంటారు కదా, ఈ రకంగా కొబ్బరికాయకి చక్కగా మొహాన్ని పెట్టి చీరను కట్టి ఎంత అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి ఇంత చక్కగా మనం అలంకారం చేస్తాం కదా అమ్మవారిని। మరి ఈ రకంగా అమ్మవారిని అలంకరణ చేసి కలశం ఆచారం ఉన్న వాళ్ళు చక్కగా కలశాన్ని పెట్టుకుని పంచ పల్లవుల్ని తీసుకొచ్చి అమ్మవారి వ్రత కథ చదువుకోవాలి। అయితే పూజలో తోరం చాలా తప్పనిసరి అండి, తోరం కట్టుకోవాలి। అంటే బద్నామి దక్షిణ హస్తే అన్నారంటే కుడి చేతికి చక్కగా తోరాన్ని కట్టుకొని 9 పోగల కలిగిన తోరానికి పసుపు రాసి అక్కడక్కడ కుంకుమ బొట్లు పెట్టి పూలను కట్టి ఆ తోరాన్ని కట్టుకోండి। తోరం కట్టుకోవడం వల్ల మనకు గర్భస్థ సమస్యలు అనేక దోషాలు కూడా పోతాయట। కాబట్టి ఈ రకంగా మనం ఎన్ని నగలు ఎన్ని పెట్టినా కూడా మనం పూజ చేసేది ఆ పసుపు ముద్దకే కాబట్టి అమ్మవారి పసుపు ముద్దకే మనం పూజ చేస్తాం। అలాగే నైవేద్యాలు ముఖ్యంగా అందరూ కూడా ఆసక్తిగా అడగొచ్చు, అమ్మవారికి ఏ నైవేద్యం అంటే ఇష్టం అంటే ఆవు పాలతో చేసిన పాయసం। ముఖ్యంగా మీరు ఈ శ్రావణ మాసంలో ఆవు పాలతో చేసిన పాయసాన్ని అమ్మవారికి నివేదించండి। అలాగే పోలి పూర్ణం బూరెలు, పానకము, వడపప్పు, సాయంత్రం పూట మరి ముత్తైదులకి మొలకెత్తిన శనగల్ని వాయనం
ఈ రకంగా చేసినందువల్ల మరి చక్కటి సిరులు ఆరోగ్యాలు అన్నీ కూడా మీకు సంప్రాప్తిస్తాయి. మరి వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా ఆడవాళ్ళ బంగారం కొనుక్కోవాలనుకుంటారు. మరి మన పెద్దలు ఏ ఆచారం పెట్టినా మన మంచిగా పెట్టారండి. కాబట్టి ఈ రకంగా అయినా భర్త గారు ఒక బంగారం భార్యకి కొంటారని చెప్పి ఈ రకమైన ఆచారాలు పెట్టారు. మరి పుట్టింటి వారు ఆషాఢ పట్టి శ్రావణ పట్టి అని చాలా ఇస్తుంటారు కదా. మరి ఇటు అత్తింటికి అటు పుట్టింటికి రెండిటికి చలవ ఉండాలి. ఇద్దరు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు చక్కగా ఉండాలి అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకోండి. ఒకవేళ స్త్రీలకు అడ్డులు వస్తే మిగతా శుక్రవారాల్లో కూడా అమ్మవారి పూజని వరలక్ష్మి అమ్మవారి పూజని చేసుకోవచ్చు. మరి మీకు అర్థమైంది కదా, వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా ఆ పసుపు ముద్దకి ఆ గౌరమ్మకి ఆ పసుపు గణపతికే మనం పూజ చేస్తాం. ఎన్ని బంగారాలు పెట్టాము ఏది అని కాదు. మరి అమ్మవారి ఇలా అలంకార ప్రియురాలు కాబట్టి అమ్మవారిని చక్కగా అలంకరించుకొని మరి అమ్మవారిని చూసి అందరూ కూడా ఆనందంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోండి. చక్కటి మంత్రాన్ని కూడా పఠించండి. మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.